బేకరీ స్టైల్ కాకరకాయ పకోడీ. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఐడియాస్ బై వాణి. ఇవాళ ఎంతో టేస్టీ అయిన కాకరకాయ పకోడా బేకరీ స్టైల్లో. ఇలాగ పెద్ద కాకరకాయలు అయితే బాగుంటుంది పకోడాకి. చాలామంది కాకరకాయ చేదు అనేసి తిండ్రు, కానీ ఈ పకోడా ఏం చేదని కూడా అనిపించదు కొంచెం కూడా. ఇంకా ప్రాసెస్లోకి వచ్చేస్తామా. ముందుగా కాకరకాయని బాగా వాష్ చేసుకొని ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకుంటే కాకరకాయ పకోడా అనేది క్రిస్పీగా ఉంటుంది తినేటప్పుడు. మనకు ఇందులో గింజలు కావాలంటే అలానే పెట్టేసి ఫ్రై చేసుకోవచ్చు. గింజలు వద్దనుకుంటే తీసేయచ్చు, గింజలంతా కూడా సపరేట్ చేసుకోవచ్చు. నేను అలానే పెట్టేస్తున్నాను. మన టేస్ట్కి తగ్గట్టు ఆ గింజల్ని తీసేయచ్చు, లేకపోతే అలానే పెట్టి ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే అలానే పెట్టేస్తున్నాను. ఇలానే అంతా కూడా సన్నగా కట్ చేసుకున్న కాకరకాయని, నాకు ఇక్కడ ఒక కాకరకాయ లోపల గింజలు మాత్రం పొండైపోయినాయి, అందుకని ఆ గింజలు మాత్రమే సపరేట్ చేసేసి కట్ చేసుకున్నాను. ఈ కాకరకాయ ఫ్రై అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అనేది, తొందరగా కూడా చేసుకునేయచ్చు. కాకరకాయలు పెద్దవిగా ఉంటే ఇలాగ బాగా చక్రాలాగా వస్తాయి. పకోడీ చూడ్డానికి కూడా బాగుంటుంది. పకోడీ కోసం కావాల్సిన పదార్థాలు: సరిపడా ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారపొడి, కొంచెం పసుపు, టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, దంచిన 4-5 వెల్లుల్లి రెబ్బలు. పకోడా ఇంకా క్రిస్పీగా కావాలంటే 1 టేబుల్ స్పూన్ బియ్యం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. ముందుగా కాకరకాయ ముక్కలకి పసుపు, ఉప్పు, కారము అంతా కూడా బాగా కలిపి ఒక 10 మినిట్స్ అలానే పెట్టేయాలి. ఉంచడం వల్ల కాకరకాయలోని వాటర్ అంతా కూడా వచ్చి మనం ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఆ శనగపిండి అవంతా కూడా ఆ వాటర్తోనే కలుపుకునేయచ్చు. ఇలాగా ముక్కలకి అంతా కూడా ఉప్పు, పసుపు, కారము పట్టేటట్టు కలిపి ఒక 10 మినిట్స్ అలానే పెట్టేయాలి. ఆ 10 మినిట్స్ తర్వాత శనగపిండి, కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. గట్టిగా కలపకూడదు, ముక్కలు ఇరిగిపోతాయి. మెల్లగా కిందకి పైకి కలుపుతూ అంతా కూడా శనగపిండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇందులో కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు, నేనేం యాడ్ చేయట్లేదు. మిగిలిన శనగపిండి, కార్న్ఫ్లోర్ వేసి ఇలాగ బాగా నలపకుండా కిందకి పైకి ఇలాగ చిన్నగా కలుపుకోవాలి. కొంచెంగా 1 టేబుల్ స్పూన్ అలాగ వాటర్ చల్లుకొని అంతా కూడా ఒకసారి కలుపుకొనేస్తే అంతే, డీప్ ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేస్తున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కల్ని ఇలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవడమే. ఒక్కొక్కటిగా వేస్తే బాగా క్రిస్పీగా వస్తాయి అంటుకోకుండా. ఫ్రై అనేది మీడియం ఫ్లేమ్ మీద చేసుకుంటే ముక్కలు కూడా కాకరకాయ ముక్కలు బాగా క్రిస్పీగా వస్తాయి. ఒక 1 వీక్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు మనము. వెంటనే కలపకుండా ఇలా కొంచెం బ్రౌన్ అయిన తర్వాత టర్న్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా అలానే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడమే. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే మాడిపోతుంది చుట్టూరు, లోపల మెత్తగానే ఉండిపోతుంది. అందుకని మీడియం ఫ్లేమ్ మీద ఇలాగా టోటల్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం ఇందులో నుంచి సపరేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంత క్రిస్పీగా వద్దనుకుంటే ముందుగానే ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోవచ్చు. మన టేస్ట్కి తగ్గట్టు ఫ్రై అనేది మనం చేసుకోవచ్చు. కాకరకాయ చేదు తినను అన్న వాళ్ళకి ఇలా చేసి పెడితే ఆ చేదు కూడా తెలియకుండా బాగా తింటారు. కొంచెం క్రిస్పీగా ఉండేసరికి కూడా ఇష్టంగా తింటారు. ఇలానే ఉండే కాకరకాయలంతా కూడా ఫ్రై చేసుకున్నాను. అంతే అండి, ఎంతో టేస్ట్ అయిన కాకరకాయ ఫ్రై రెడీ. సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.